స్థిరాస్తి నియంత్రణ ప్రాధికార సంస్థ రేరాలు ప్రజల కోసం చేస్తున్నదేమీ లేదని దేశ సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. డిఫాల్టర్లైన బిల్డర్లకు ఉపయోగపడటం మినహా ప్రజలకు మేలు కలగడం లేదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. రేరాల పనితీరు పేలవం, నిరాశావహం, విచారకరమని తెలిపింది. వాటిని రద్దు చేసినా మాకు అభ్యంతరం లేదంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ సంస్థలపై అన్ని రాష్ట్రాలు పునరాలోచన చేయాల్సిన అవసరం ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అయితే రేరా ప్రధాన కార్యాలయాన్ని సిమ్లా నుంచి ధర్మశాలకు తరలించేందుకు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇవ్వగా దానిని సవాల్ చేస్తూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి. తరలింపును నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశాలివ్వడంతో హిమాచల్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలోనే దీనిపై విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రజలకు ఉపయోగపడని రేరా కార్యాలయం ఎక్కడుంటే ఏమిటని ప్రశ్నించింది. కార్యాలయం తరలింపు నిర్ణయం పూర్తిగా పాలనాంశమని ధర్మాసనం తెలిపింది. రేరాను ఏర్పాటు చేసిన అసలు ఉద్దేశాన్ని రాష్ట్రాలు విస్మరిస్తున్నాయని సుప్రీం ధర్మాసనం తెలిపింది. డిఫాల్ట్ అయిన బిల్డర్లకు సహకరించడం తప్ప ఈ సంస్థల వల్ల సామాన్యులకు ఒరిగేదేమీ లేదని పేర్కొంది. బిల్డర్ల పట్ల ఈ సంస్థలు చూపిస్తున్న సానుకూల ధోరణిపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల మార్పు అనేది పరిపాలనాపరమైన నిర్ణయమని పేర్కొంటూ హైకోర్టు విధించిన స్టేను సుప్రీంకోర్టు కొట్టివేసింది. రేరా కార్యాలయాన్ని అప్పీలేట్ ట్రిబ్యునల్ను సిమ్లా నుంచి ధర్మశాలకు మార్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతిచ్చింది. ప్రజలకు, బాధితులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రిన్సిపల్ అప్పీలేట్ బాడీని కూడా ధర్మశాలకే తరలించాలని సూచించింది. హిమాచల్ ప్రదేశ్ వెనుకబడిన తరగతుల కమిషన్ కార్యాలయం తరలింపుపై ఉన్న స్టేను కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం తొలగించింది. కాగా గతేడాది జూన్ 13న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు పక్కన పెట్టడంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట లభించినట్లయింది.